నమస్తే మాస్టర్స్ అందరికి. ముందుగా మనందరి జగద్గురు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజకి స్వర్ణమాల పత్రి మేము. అలాగే మహాకార్ ఫౌండేషన్ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్, యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికి నా ప్రణామాలు. మరి పత్రిజీ మనకు ఎన్నో సందర్భాల్లో చక్కగా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మాస్టర్. మరి అందులో భాగంగా ఈరోజు నేను పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొల్పులు ఈ బుక్ నుంచి వైరాగ్యంలోనే అభ్యాసం. సో ఈ యొక్క కాన్సెప్ట్ లో పత్రిజీ మనకు వారి యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా అందించారో, వైరాగ్యంలోనే అభ్యాసం అంటే ఏంటో తెలుసుకుందాం మాస్టర్. సో ఇక్కడ సార్ ఏమంటున్నారంటే వైరాగ్యంలోనే అభ్యాసం అంటున్నారు. అంటే ఇక్కడ మనకి రెండు పదాలు కనిపిస్తున్నాయి. ఏమిటి? ఒకటి వైరాగ్యము, రెండోది అభ్యాసం. సో ఈ రెండు పదాల యొక్క అసలు అర్థం ఏంటో తెలుసుకుందాం. మరి వైరాగ్యంలోనే అభ్యాసం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. సో మరి ఇక్కడ మనకి వైరాగ్యం అంటే ఏంటి? మనం సాధారణంగా ధ్యానంలోకి రాకముందు వైరాగ్యం అంటే కుటుంబాన్ని, మరి సంసారాన్ని అన్నిటిని వదిలేసి, ప్రపంచాన్ని వదిలేసి, మరి ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో ఏకాంతంగా, అంటే సంఘ జీవితానికి దూరంగా ఒక ఏకాంత ప్రదేశంలో ఉండడం, లేదంటే ఆ ఈ సంసారం అనేది లేకుండా అసలు మొత్తానికే సన్యాసం తీసుకుంటే అది వైరాగ్యం అంటాం. అంతే, సన్యాసం అంటే కూడా మనకి పత్రిజీ ఏం చెప్తారంటే మనకి సరైన అర్థం తెలియదు సన్యాసం అంటే. సో సన్యాసం అంటే ఏమనుకుంటాం అంటే ఇలాగే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి సంసారానికి దూరంగా ఉండడం సన్యాసం అనుకుంటాం. సో సంసారానికి వ్యతిరేక పదం ఏదంటే సన్యాసం కింద మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఆ సన్యాసం అంటే కూడా మనం కరెక్ట్ అర్థం తెలుసుకోవాలి. సో మరి ఇక్కడ సన్యాసం అంటే ఏంటి? సమ్యక్ ప్లస్ న్యాసం అంటారు. అంటే ఏంటంటే ఏది వదలాలో దాన్ని వదలాలి. ఏది అంటే వైరాగ్యం అంటేనే అర్థం ఏంటంటే రాగం లేకుండా ఉండడం. వైరాగ్యం అంటే రాగం లేకుండా ఉండడం, అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండడం. మరి సన్యాసం అంటే దేన్ని వదలాలో మరి దాన్ని వదలటం. సో మరి వైరాగ్యం అంటే ఏంటి? ఇక్కడ కుటుంబాన్ని వదిలేసి మరి ఏ హిమాలయాలకు లేకపోతే ఎక్కడికో వెళ్ళి పరిగెత్తడం కాదు. మరి మనం ప్రపంచంలోనే ఉన్న బాధ్యతల్ని విస్మరించడం కాదు, ఏకాంతవాసం చేయడం మరి వైరాగ్యం సన్యాసం అనిపించుకోదు. మరి ఏం చేయడం? అసలు సన్యాసం అంటే ఏంటంటే సమ్యక్ న్యాసం, అంటే సమ్యక్ అంటే సరి అయిన, న్యాసము అంటే వదిలిపెట్టేయడం. దేన్ని వదిలిపెట్టాలి అంటే ఏది వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టాలి. అంటే మన భార్యని, భర్తని, సంసారాన్ని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని వదిలిపెట్టడం సన్యాసమా? మరి ఏ సన్యాసం? ఏది వదిలిపెట్టారంటే ఆ కాసేపు ప్రతిరోజు కూడా మనం కళ్ళు తెరిచి ఉంటాం, ప్రతి అవసరానికి, అనవసరమైన విషయాలకి అది కళ్ళు తెరుచుకొని మరి ఆ నిరంతరం ఆలోచిస్తూ మరి ఆ మనసుకి పని చెప్తూ ఉంటాము. మరి అలాగే వినే విషయాల్లో కూడా ఏది అన్నిటినీ వింటూ ఉంటాం, ప్రతి దాన్ని కూడా తీసుకుంటూ ఉంటాం ఇన్పుట్. సో మరి వాటిని కొంత గ్యాప్ ఇవ్వాలి. అంటే పూర్తిగా వదిలిపెట్టేయడం కాకుండా, ఇప్పుడు మనం ధ్యానం చేసాము, మరి ఏం చేస్తాం? ఎక్కడికో వెళ్ళిపోయాము. ఇప్పుడు సన్యాసం అంటే మనం వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్తామండి. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి పారిపోతాం? మన లోపల మనసు అయితే మనతోనే ఉంది కదా, దాన్ని ఎక్కడ వదిలిపెడతాం మనం? మనసులో ఆలోచనలు, నాలో ఉన్న ఆలోచనలు గాని, ఆ గుణాలు గాని, మరి ఆ నెగిటివ్ ఎమోషన్స్ గాని, ఫీలింగ్, ఇట్లాంటివన్నీ కూడా మనతోనే ఉంటాయి కదా. మనం ఏ కొండలకో, గుట్టలకో, లేకపోతే ఏ హిమాలయాలకో, లేకపోతే ఎక్కడికో వెళ్తాం, అరణ్యాలకో వెళ్ళిపోతాం. కానీ వెళ్ళినంత మాత్రాన మనం నుంచి మనం దూరం వెళ్ళిపోలేంగా. మనలో ఉన్న గుణాలన్నీ కూడా మనతోనే ఉంటాయి కదా. సో ఇక్కడ వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోయానని చెప్పి అక్కడ ఇంకో రకమైన సిచ్యుయేషన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సేమ్ నాలో కోపం ఉందనుకోండి, సో ఆ కోపానికి ట్రిగ్గర్ అయ్యే పాయింట్స్ కి సంబంధించినయే మనం అక్కడ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన భయాల నుంచి, మన కోపాల నుంచి, వీటి నుంచి మనం ఎక్కడికి పారిపోతాం? ఎక్కడికి పారిపోలేంగా. అరణ్యానికి పరిగెత్తిన అవన్నీ నాతోనే ఉంటాయి. సో ఇక్కడ
మనకి ఈ నెగెటివ్ ఎమోషన్స్ గాని, గుణాలు గాని ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడే ఉంటూ మనం సరిచేసుకుంటే, మనం ఏ ప్రపంచం నుంచి దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, అట్లాగా మరి, మనం ఇక్కడ ధ్యానం చేసామంటే మనం ఎక్కడికో ఎళ్ళిపోయి ధ్యానం చేసామా? లేదు. మనం ఉన్న ప్లేస్‌లోనే చక్కగా ఆ తలుపులు వేసుకొని, చక్కటి సంగీతాన్ని వింటూ, కళ్ళు మూసుకొని మనలోకి మనం అంతరంగంలోకి ప్రయాణం చేసాం. దానికోసం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా! సో, ఆ రోజులో కొంచెం సేపు మనం ధ్యానం చేసుకుంటూ, కళ్ళు 2 మూసుకొని అనవసరమైన విషయాలను చూడకుండా, అలాగే మరి అనవసరమైన విషయాల్ని మాట్లాడకుండా, కళ్ళు 2 మూసుకుంటాము. మరి పెదవులు 2 మరి నోట్లోని మాటను కట్టుపెడతాం. మరి చెవులైతే మనం ఏం చేయలేంగా అవి వినిపిస్తూనే ఉంటాయి చెవులు. అది వాటినేం మనం క్లోజ్ చేయలేం. కానీ మనమే వినకుండా మరి అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తూ మరి చక్కటి సంగీతాన్ని పొద్దున్నే మనం వింటూ పత్రిజి యొక్క ఫ్లూట్‌ని మరి ఆ చక్కటి వేణునాదాన్ని, సంగీతాన్ని వింటూ మరి అనవసరమైన విషయాలకి కాసేపు మరి ఆ మనసులో ఆలోచనలు రాకుండా దాన్ని వదిలిపెడుతూ మరి చక్కగా ధ్యాన సాధనలో నిమగ్నం అవుతాం. మరి కాషాయ వస్త్రాలేసుకుంటే సన్యాసం కాదు. ఇందాక చెప్పుకున్నాం. మరి బట్టలలో మనం వేసుకునే ఏదైతే బట్టలున్నాయో వాటిలో ఆధ్యాత్మికత లేదు అనే కదా మనం ఇందాక చెప్పుకున్నాం. మన గుణాల్లో ఉంది ఆధ్యాత్మికత అంతా కూడా మన యొక్క గుణాలు ఏదైతే అది ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. సో, మరిక్కడ వైరాగ్యము అంటే ఏంటంటే కళ్ళు 2 మూసుకోవడం. సో, అలాగే ఇంకేది వినకుండా అక్కడ సంగీతాన్ని వింటూనే మరి ఆ శ్వాసని గమనిస్తూ ధ్యాన సాధనకు ఉపక్రమించటం. మరి దాన్నే మనం ఏమంటున్నామంటే వైరాగ్యం అంటున్నారనమాట పత్రిజీ మనకి. అంతేగాని ఎక్కడికో పారిపోయి సంసారాన్ని, మరి పిల్లల్ని అందరిని వదిలేసి బాధ్యతల్ని, ఉద్యోగాల్ని అన్నీ వదిలేసి వెళ్ళడం కాదు. సో, మరి అలాగే వైరాగ్యం లేకుండా అభ్యాసం లేదు. సో, అభ్యాసం అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, మన సమయాన్ని మరి చక్కగా ధ్యానానికి మనం ఉపయోగిస్తున్నాం అన్నమాట. మనం ఇక్కడ వచ్చుంచేది ధ్యానంలో మనం ఏం చేస్తాము? మనం ఏమి ఇవ్వగలుగుతాం అంటే మన సమయాన్ని ఇవ్వగలుగుతాం. మన కోసం మనం సమయాన్ని వెచ్చించటమే ధ్యానం. సో, అవతల వాళ్ళ కోసము, అవతల ప్రపంచం కోసం మనము మరి సంసారంలో అవన్నీ చూడటం, మరి పరధ్యాస అది. ఇక్కడ మన ధ్యాస పరధ్యాస కాదనమాట. ఇక్కడ ధ్యానం ఆ సమయాన్ని మన కోసం మనం వెచ్చించుకుంటాం. మన ఆత్మ ప్రగతికి వెచ్చించుకుంటాం. ఆ సమయంలో సహనంగా మరి అప్పుడు మనకి ఆ ధ్యానంలో మరి అంతరంగంలో ఈ అనుభూతులు గాని, ఆ అనుభవాలు గాని మెల్లిమెల్లిగా ఆత్మానుభవాలనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. సో, మనకి మరి ఇక్కడ సాధన అంటే ఏంటంటే సమయమే సాధన. మన ధ్యానం కోసం మనం సమయాన్ని ఇక్కడ వెచ్చించుకుంటాం. ఎంత సమయం మనం వెచ్చించుకుంటామో, ఎంతసేపు కూర్చుంటామో, మరి మనకి అంత సాధన అనేది అవుతుందన్నమాట. 5 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి. 5 నిమిషాలు సాధన. 10 నిమిషాలు కూర్చుంటే 10 నిమిషాల సాధన. అట్లాగే మరి గంట, గంటన్నర మనం ఎంత సమయం మరి సహనంగా చక్కగా మరి ఫస్ట్ సాధనకు ఉపక్రమించాలి. సో, అట్లా మరి సాధనకి మనము సమయాన్ని వెచ్చించుకుంటాము. మరి సహనం ఉండాలి. సహనమే కదా ప్రగతి. మనకి పత్రిజీ ఇచ్చిన మరి ఆహ్, ధ్యాన నవరత్నాల్లో ఉన్నదేంటి? ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. సో, మరి ఆ జ్ఞానము రావాలంటే, ఆ అనుభవం రావాలి అంటే, సమయాన్ని మనం వెచ్చిస్తూ సహనంగా మరి ధ్యాన సాధనకు ఉపక్రమిస్తే, మనకి మరి ఆ జ్ఞానం అనేది ఏదైతే ఉందో, ఆత్మే పరబ్రహ్మం అన్న అల్టిమేట్ హయ్యర్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో, అక్కడి నుంచి మరి జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అన్నది తెలుస్తుంది. సో, ఇక్కడ మనము మన గురువు దగ్గర మనము రోజు కొంత సమయాన్ని వెచ్చించి సహనంగా కూర్చోవాలని చెప్తున్నారు. సో, ఇక్కడ మన గురువు ఎవరు అంటే, మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. మన శ్వాసే మన గురువు. మన గురువు దగ్గర మనము ఎంతో ఓర్పుగా, సహనంగా, వినయంతో కూర్చోవాలి కదా! మరి వినయంగా ఎక్కడ కూర్చోవాలి అంటే, మన శ్వాస దగ్గర మనం కూర్చోవాలి. సో, బయట ఎక్కడికైనా మనము ప్రయాణం చేయాలి, మనకు అడ్రెస్ కావాలి అన్నామనుకోండి, ఎవరినైనా అడుగుతాం మనం. ఫలానా చోటకి వెళ్ళాలి.
నాకు అడ్రస్ చెప్తారా అని అడిగితే వాళ్ళు చక్కగా మనకు అడ్రస్ చెప్తారు, దాన్ని బట్టి వెళ్తాం. కానీ ఇక్కడ మనం అంతరంగంలో ప్రయాణం చేస్తున్నాం, మనం ఎవరిని అడుగుతాం అడ్రస్ ని? ఎవరిని అడిగితే మనకు అర్థమవుతుంది? సో అందుకని మన శ్వాసే మన గురువు. ఆ గురువు గారు ఏం చెబితే మనం ఆ శ్వాసని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేసినప్పుడు, అప్పుడు మన యొక్క ఆత్మానుభవాల ద్వారా మనం అంటే ఎవరు, మరి ఆధ్యాత్మికత అన్నదే అక్కడే మనకి ఆది నుంచి ఉన్న మన ఆత్మ యొక్క ఆ కథ ఏంటనేది మనకు అర్థమవుతుంది. మరి నేనంటే ఏమిటి, మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను, మరి ఎక్కడికి వెళ్తున్నాను, సో అసలు ఈ ఆత్మ ప్రయాణానికి అర్థం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జీవుడు మరి జీవాత్మ పరమాత్మే జీవాత్మ రూపంలో ఎందుకు వస్తోంది, మరి నేను ఏం నేర్చుకోవడానికి వచ్చాను, నా లక్ష్యం ఏంటి, సో అన్నీ కూడా మనకి చక్కగా ఈ అంతరంగంలోకి ప్రయాణం చేస్తూనే మనకి స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది అనమాట. సో అట్లాగా మనం సహనంతో కూర్చోవాలన్నమాట. అప్పుడు ఆ అనుభవం అనేది, ఆ జ్ఞానం అనేది మనకి వస్తుందన్నమాట. సో మరి ఇక్కడ ఏమంటున్నారు, సమయము ప్లస్ సహనము ఈజ్ ఈక్వల్ టు అనుభవం. మరి సమయం ఇవ్వలేదనుకోండి మనకి ధ్యాన సాధనకి, సమయం ఇవ్వకపోతే మరి ఆత్మానుభవం అనేది ఉండదు. ప్రాపంచికంగానే పూర్తిగా మనము అందులోనే మనతో మనం ఉండలేం, ఎప్పుడూ ప్రపంచంతోనే ఉంటాం. అదే రాగం, అటాచ్మెంట్, దాంతో కలిసి ఉండటం. వైరాగ్యము అంటే ఇక్కడ పదము అర్థం ఏంటంటే రాగం లేకుండా ఉండటం. అంటే ఆ యొక్క ప్రపంచం ఏదైతే ఉందో దానితోటి పూర్తిగా అటాచ్ అయిపోయి ప్రాపంచికంగా ఉండడమే మరి ఆ సంసారంలో కంప్లీట్ గా ఉండిపోవడం అన్నమాట. సో మరి ఇక్కడ వైరాగ్యం అంటే మరి ఆ రాగం, అటాచ్మెంట్, ఎప్పుడు కూడా అవసరం టైము, అనవసరం టైము, అన్ని టైంలోనూ కూడా దాంతోటి ఉండిపోకుండా మనతో మనం కూడా ఉండాలి కదండి కాసేపు. మరి మనకు తెలియాలి కదా మనం అంటే ఎవరు, మరి మన యొక్క ఆత్మ యొక్క మరి ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్తున్నాము, ఇవన్నీ కూడా మన ఆ ఆధ్యాత్మిక మరి ఆది నుంచి ఉన్న ఆత్మ కథ ఏంటో మనం తెలుసుకోవాలి కదా. మన కథ మనం తెలుసుకోవడానికే మనం ఇక్కడ సహనంగా సమయాన్ని వెచ్చిస్తూ మరి ఆ అనుభవ జ్ఞానాన్ని పొందడం కోసం మరి వైరాగ్యంలోనే మనం ఇక్కడ అభ్యాసం చేస్తాం. సో మరి ఆ చక్కగా గౌతమ్ బుద్ధుడు మరి అదే కదా, ఆయన అద్భుతంగా ఆ ధ్యాన సాధన చేసినప్పుడే మరి ఆయనకు ఆ సత్యం అనేది తెలిసింది. మరి అందరికీ మరి బుద్ధుడికి వచ్చింది అంటే ఇంకా అందరికీ వచ్చినట్టే లెక్క. ఒకళ్ళు సాధించారు అంటే మరి మిగతా వాళ్ళకి కూడా సాధిస్తారు, అందరికీ ఒకటే లెక్క ఉంటుంది, వేరు వేరు లెక్కలు ఉండవు. సో మరి సత్యము మరి సిద్ధాంతాలు అందరికీ కూడా ఒకేలాగా ఉంటాయి. ఒకళ్ళకి వచ్చింది అంటే మనకు కూడా వస్తుంది, కానీ మన ప్రయత్నంలో లోపమే, ఎక్కడో మనం ఆ సాధన సక్రమంగా చేయకపోవడంలోనే రావట్లేదు. కానీ లేదంటే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. సహనంతో ఉంటే మరి ఎంత సహనంగా మరి ఎంత ఇదిగా ఉంటే మరి గౌతమ బుద్ధుడు మరి ఆ లక్ష్యాన్ని చక్కగా సాధించి మరి ఆయన సత్యాన్ని దర్శించి ప్రపంచంలో మరి మానవాళ్ళందరికీ కూడా మార్గదర్శకత్వం వహించి ఆ దుఃఖం నుంచి బయటపడే మార్గాన్ని, మరి అష్టాంగ మార్గాన్ని చక్కగా మనకు అందించడం జరిగింది. మరి ఆయన అనుభవం ద్వారా, ఆయన పొందిన జ్ఞానం ద్వారా మరి ప్రపంచానికి ఒక మార్గాన్ని మరి గౌతమ్ బుద్ధుడు గాని, జీసస్ క్రైస్ట్ గాని, మరి రావోచ్చు గాని, ఎవరైనా ఈ గురువులు, పరమ గురువులు అందరూ కూడా మరి లక్ష్యాన్ని చక్కగా సమయాన్ని సాధనకు వెచ్చించి ఎంతో మనకి మానవాళికి జ్ఞానాన్ని అందించారు. సో మరి ఆ జ్ఞానం మరి ఎంత టైం వెచ్చిస్తే, మరి ఎంత సహనంగా ఉంటే మరి వారు మనకి ఆ యొక్క ఆత్మ జ్ఞానాన్ని అందించగలిగారు, యోగి వేమన గాని వీళ్ళంతా. సో మరి ఇది సాధనా ప్రకరణం మనకిచ్చిన మరి జ్ఞాన ప్రకరణం రావాలి అంటే సాధనా ప్రకరణంలో ఉండాలి కదా. సో సాధనా ప్రకరణంలో మరి ఆ సమయాన్ని సాధనగా, సహనమే ప్రగతిగా ఉంటే మరి అనుభవ జ్ఞానం అనేది వస్తుంది అని మనకి చక్కగా జ్ఞా మనకి 3 ప్రకరణాలు, సాధనా ప్రకరణము, జ్ఞాన ప్రకరణము, కర్మ ప్రకరణంలో మనకి మరి జ్ఞాన నవరత్నాల్లో ప్రతిదీ అందించారు. ప్రతిరోజు పొద్దున్నే చక్కగా మనకి ఆ, ఎ- అది ఆ నవరత్నాన్ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
సో 2 రోజులు 4, 2 మూడులు 6, 2 నాలుగు 8 అని ఎట్లయితే మనం ప్రతిరోజు ఎక్కాలు చిన్నప్పుడు చదువుకుంటూ మరి గుర్తుపెట్టుకున్నామో, అదే విధంగా ప్రతిరోజు మనం మరి పత్రిజీ అందించిన ఆ యొక్క చక్కటి నవరత్నాలను గుర్తుపెట్టుకుంటే మనకి మరి ఆ జ్ఞాన ప్రకరణంలో అంశాలని అర్థం చేసుకోవాలి అంటే, మరి సాధనా ప్రకరణంలో మనం ప్రతిరోజు కూడా వైరాగ్యంలో అభ్యాసం చేస్తూ ఉంటాము. అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. సో, అనుభవం అయిన తర్వాత మరి కర్మ ప్రకరణంలో హ్మ్. మరి చక్కగా దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అనే అంశం కూడా మనం చేయగలుగుతాం. అంటే మన దగ్గర ఉంటేనే కదా ఏదైనా మనం ఇవ్వగలిగేది. మన దగ్గర లేకుండా ఇవ్వలేం కదా! ఈ సాధన చేస్తే ఆ జ్ఞానం వస్తూ ఉంటే, మరి అప్పుడు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉంటామనమాట. ఆ దా మరి ఆ ధ్యానము అనే చక్కటి ఆ సాధనని అందరికీ నేర్పిస్తూ, మరి సేవ అనేది చక్కగా చేయగలుగుతాం. సో, మొదటి 4 ఏమన్నా మన జ్ఞాన ప్రకరణాలైతే, సాధనా ప్రకరణం తర్వాత కర్మ ప్రకరణంలో ఏం చేస్తున్నామంటే, దానం చేస్తాం. అంటే ఇవ్వడం. ఏంటంటే మనకు తెలిసిన దాన్ని పక్క వాళ్ళకి చెప్పడం. ఆ జ్ఞానాన్ని. అదే ధర్మం. మనకు తెలిసిన జ్ఞానాన్ని దాచేసుకున్నామనుకోండి, మరి అది అధర్మం అవుతుందంటున్నారనమాట సార్. అంటే మన బేతాళుడు చెబుతాడు కదా! చెట్టు మీద బేతాళుడు ఆయన్ని విక్రమార్కుడిని అంటాడు. "నువ్వు తెలిసినా కూడా నువ్వు చెప్పలేదనుకో, నీ తలకాయ 1000 ఒక్కలవుతుందంటాడు. 1000 ముక్కలవుతుంది." భగవద్గీత కూడా మనకేం చెప్తున్నారంటే, మనకు తెలిసిన ఆ బేతాళుడికి అది గుర్తుపెట్టుకోండి. నువ్వు తెలిసింది నీకేదైతే తెలిసిందో, ఆ జ్ఞానాన్ని మరి అందరికీ చెప్పే తీరాలి. అప్పుడు అది ధర్మం అవుతుంది. దానమే ధర్మం అవుతుంది. ఎంత ధర్మంలో ఉంటామో అంత పుణ్యం మనకి వస్తుంది. పుణ్యమూర్తులం అవుతాం అన్నమాట. సో, మరి ఇది గుర్తుపెట్టుకోండి బేతాళుడు కథని. జ్ఞానం వచ్చిన తర్వాత దాచిపెట్టేసుకోవద్దు. మరి అందరికీ కూడా చక్కగా జ్ఞానాన్ని పంచాలి. పంచిన కొద్దీ మరి పెంచబడుతుంది. సో, మరి ఆ దానంలోనే ధర్మం ఉంది. మరి ఆ ధర్మం చేయడంలోనే పుణ్యం ఉందని చెప్తున్నారనమాట. సో, పుణ్యం ఎక్కడుంది ఇక్కడ? ధర్మంలో ఉంది పుణ్యం అనేది. సో, మరి ఆ దానం చేసేవాడు ధర్మంలో ఉంటే ఆయన పుణ్యమూర్తి అవుతాడు. మరి ఏం దానం చేసేవాళ్ళు అంటే, తమ యొక్క అనుభవంలో వచ్చిన ఆ జ్ఞానాన్ని దానం చేశారు. మరి అనుభవం ఎక్కడి నుంచొస్తుంది? సహనంతో ఉంటే మరి వస్తుంది. మరి సహనం దేంట్లో అంటే, సాధనలో సహనం చూపించుకోవాలి. సమయం వెచ్చించడంలో మనం సహనం చూపించుకోవాలి. మరి గురువుగారి దగ్గర కూర్చోవాలి. ఏ గురువుగారి దగ్గర? మరి శ్వాస అనే మన గురువుగారి దగ్గర మనం కూర్చోవాలి. మనం ఏ దేవాలయంలో ఉన్నాము అంటే, మన దేహము అనే దేవాలయంలోనే మనం చక్కగా పొద్దున్నే కూర్చొని ఇప్పుడు ఏ విధంగా అయితే ధ్యాన సాధన చేశామో మన శ్వాస అనే గురువుగారి దగ్గర, మరి ఆ దేవాలయంలో కూర్చొని మరి అక్కడే మన ధ్యాన సాధన సహనంగా చేస్తే మన ప్రగతి వస్తుంది. మరి ఇక్కడ ఆ దేహం అనే దేవాలయంలో ఉన్నాం కదా! మరి ఎవరు అక్కడ ఉన్నది? ఎవరున్నాం అంటే మనమే ఉన్నాం. దేవుడు. మరి ఆత్మే పరబ్రహ్మము. ఈ జీవుడే దేవుడు. దేహం అనే దేవాలయంలో ఉన్న జీవుడు ఎవరైతే ఉన్నారో, ఆ జీవుడే మరి దేవుడు. మరి ఈ ఆత్మే ఆ యొక్క పరబ్రహ్మము అని చెబుతున్నారనమాట. సో, మరి మనకి చక్కగా ఈ జ్ఞాన నవరత్నాల్లో మన పత్రిజీ సమయాన్ని ఏ విధంగా వెచ్చించి సహనంగా, ప్రగతిగా చేయాలి. ఇదే వైరాగ్యం. వైరాగ్యంలోనే మరి అభ్యాసం ఉంది. సో, మరి వైరాగ్యం లేకుండా అభ్యాసం ఉంటుందా? సో, వైరాగ్యం లేకుండా కళ్ళు మూసుకోకుండా మరి పెదవులతో, నోటితో మాట్లాడటం మానేయకుండా వైరాగ్యం ఎక్కడుంటుంది? కళ్ళు తెరిస్తే ధ్యానం ఉంటుందా? కళ్ళు తెరిచి ధ్యానం ఉండదు. మరి అలాగే నోరు మాట్లాడుతూ ఉంటే ధ్యానం ఉంటుందా? మనం మెడిటేషన్‌లో కూర్చొని నోటితోటి మాట్లాడుతూ మరి అవి ఇవి మాట్లాడుతూ ఏదైనా గాని గైడెన్స్ గాని వాటెవర్ ఇట్ మే బి అది ఉంటే అది ధ్యానం అవ్వదు. నోటితోటి మాట్లాడుతూ ఉంటే ధ్యానం ఉండదు. ధ్యానంలో మనం ఏం చేసాం ఇప్పుడు నోరు పట్టేసుకున్నాం. కళ్ళు 2 మూసుకున్నాం. సో, చెవులు వినకుండా చక్కగా సంగీతం విన్నాం. సో, ఇక్కడ మనకి వైరాగ్యము అంటే ఏంటి? ఒకదాన్ని వదిలిపెడితేనే ఇంకో దాన్ని మనం పట్టుకోగలుగుతాం. చేరగలుగుతాం. అంటే నేనిప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ ఎళ్ళాలనుకోండి. హైదరాబాద్‌ని వదిలేస్తేనే నేను విజయవాడలో ఉంటా. హైదరాబాద్‌లో ఉంటూ నేను విజయవాడలో ఉండలేను. కళ్ళు తెరుచుకొని నోటితోటి మాట్లాడుతూ చిత్తవృత్తులన్నీ అలా ఉంచుకొని ఆహ్, గ మరి నేను ఆలోచనలోనే ఉంటే ధ్యాన
స్థితిలో నేను ఉండలేను. రెండిటి చోట్ల ఉండలేను. విజయవాడలోని, హైదరాబాద్‌లోని ఉండలేను. ఒకటి పట్టుకుంటే ఒకటి వదిలితేనే ఇంకో దాంట్లో నేను ఉండగలుగుతాను. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ వైరాగ్యంలోనే మనం ఉంటేనే అదే అందులో అభ్యాసంలో ఉంటుంది. మరి మనం కళ్ళు 2 మూసుకుంటాము, నోరు మూసుకుంటాము. ఆ రెండిటి మధ్య ఉన్నదేమున్నాయి? కళ్ళు రెండిటికిను, నోటికి మధ్య ఏముంది? ముక్కుంది. సో, మరి ఆ ముక్కులోని గాలి మరి ముక్తికి దారి అన్నారు మరి. సో, అట్లాగే మరి ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతోటి మనం చక్కగా అనుసంధానం అవ్వాలి. ఈ కాయపు టూపురులోనే గని ఉన్నది అనే కదా మనకి అన్నమాచార్యులు వారు చెప్పారు. సో, ఆ గని కొల్లగొట్టడమే మరి ధ్యానం. మరి ఆ విధంగా మనం ఏదో ఒకటే మనం చేయగలుగుతాము. ముక్కులోని గాలి గమనించాలి అంటే మరి కళ్ళు 2 మూసుకొని, పెదవులు అన్నీ 2 నోరు కూడా మనము మూసుకుంటేనే చేయగలుగుతాం. అదే వైరాగ్యం. అదే సన్యాసము అంటే ఇక్కడేంటంటే సరి అయింది మరి చేయడం. ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టడం. ఏంటి అంటే కళ్ళు 2 చూడడాన్ని వదిలిపెట్టాలి. నోటితోటి మాట్లాడడం వదిలిపెట్టాలి. మనం ఇక్కడ అది గమనించాలి. పత్రిజీ మనకేం చెప్తున్నారు? ధ్యానం అంటే శ్వాసని గమనిస్తూ చిత్తవృత్తి నిరోధం చేసుకోవడం. మనకి మరి పతంజలి అష్టాంగ యోగం గాని, పతంజలి మనకి ఏమి మనకు తెలుసు పతంజలి గారు మనకి మరి 200 సూత్రాలున్నాయి. పతంజలి అందించిన సూత్రాలు. మరి ఇక్కడ ఇందులో కూడా వైరాగ్యం గురించి, అభ్యాసం గురించి మనకి చెప్పడం జరిగింది. సో, ఈ 200 పతంజలి అందించిన 200 సూత్రాల్లో మనకి పత్రిజీ ఇక్కడ కొన్ని సూత్రాలు చెప్పారు. 2, 3 సూత్రాలు. ఒకటవ సూత్రం ఏంటంటే, అదా యోగానుశాసనం. అదహ అంటే ఇప్పుడు, యోగం. ఇప్పుడు అదహ అంటే. యోగః అంటే యోగం యొక్క అనుశాసనం ఏంటి అంటే, శాస్త్రం ఏంటి? ఇక ఇప్పుడు యోగ శాస్త్రం ఆరంభించబడుతోంది. అదహ యోగ అనుశాసనం మొదటిది. మరి రెండవ సూత్రం ఏంటంటే, యోగః చిత్తవృత్తి నిరోధః. అంటే యోగము అంటే చిత్తవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచించటాన్ని నిరోధించటమే యోగం అని చెప్తున్నారు. చిత్తవృత్తులు అంటే ఏం చేస్తూ ఉంటుంది? మనం కళ్ళు మూసుకొని కూర్చుంటాం. మనసు ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి, ఏదో మనం పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. జరిగిపోయినయన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో, వర్తమానంలో మనం ఎందుకు కూర్చున్నాం అనేది మనకు గుర్తుండదు. మనం వర్తమానంలో ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? శ్వాసని గమనిస్తూ, ధ్యాన సాధనతో మన ఆత్మతోటి మనం ఏకం కావడానికి మనం కూర్చున్నాం అన్న విషయం మనం మర్చిపోతాం. సో, మనం వర్తమానంలో ఉండం. సో, ఆ మనసెప్పుడు కూడా మరి ఆ వృత్తులు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటాయంటే పాస్ట్‌లోకి గాని, ఫ్యూచర్‌లోకి గాని ఎళ్ళిపోతూ ఉంటాయండి. సో, ఆ చిత్తవృత్తులు నిరోధించటమే యోగం. సో, మరి అది మూడో సూత్రం ఏంటంటే, తథా ద్రష్టుః స్వరూపేవ స్థానం అని జెప్తున్నారు. తథా అంటే చిత్తవృత్తి నిరోధం కలిగినప్పుడు తథా. ఆ చిత్తవృత్తి నిరోధం కలిగినప్పుడు మరి ద్రష్టుః అంటే ఏంటి? చూసేవాడు. మరి చూసేవాడు అలాగే స్వరూపే అంటే స్వరూపంలో అవస్థానం స్థిరంగా ఉండడం జరుగుతుంది. స్వస్వరూపానుసంధానమే మరి యోగం అనబడుతుంది. ఆ చిత్తవృత్తులు ఎప్పుడైతే ఉన్నాయో వాటిని ఆలోచనారహిత స్థితి. చిత్తవృత్తి నిరోధం అంటే మనకి పత్రిజీ ఏం చెప్తున్నారంటే, ఆలోచనారహిత స్థితి. ఆలోచనలన్నీ పూర్తిగా ఆగిపోయినప్పుడు, మరి మనసు చక్కగా అచంచలంగా లేకుండా ఉన్నప్పుడు, చక్కగా స్థిరంగా మనం కూర్చున్నప్పుడు, మరి అప్పుడు ఆ లోపల స్వరూపం అనేది స్థిరంగా ఉండటం జరుగుతుందనమాట. ఆ చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు చూసేవాడు, చూడబడేది 2 కూడా ఒకటే అయితుంది. అప్పుడు ధ్యానం చేయడం అనేది ఉండదు. రమణ మహర్షిని ఒకాయన అడుగుతారు, "నేను ధ్యానం ఇంకా ఎంతసేపు చేయాలండి? ఎన్ని రోజులు చేయాలి? రోజు ఇన్ని గంటలు చేస్తున్నాను. నేనింకా ఎంత సాధన చేయాలి? ఎన్ని సంవత్సరాలు చేయాలి?" అని అడిగితే రమణ మహర్షి గారు ఏం చెప్తారంటే, "నువ్వు చేస్తున్నాను ధ్యానం అంటున్నావు కదా! ఆ చేసేవాడు ఉండనంత వరకు చేయమని" చెబుతారు. అంటే నేనింకా చేస్తున్నాను అన్న భావన ఏదైతే ఉందో అది పోయే వరకు చేయమంటారు. అంటే అక్కడ చేసేవాడు,
చేయబడేది రెండు ఉండదు. కాలం ఆగిపోతుందనమాట. ధ్యాన అనేది చేసేది కాదు. ధ్యానం అనేది యాక్చువల్‌గా అదొక స్థితి. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే శ్వాస మీద ధ్యాస అనే చిత్తవృత్తులు నిరోధించడం కోసం శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధము. అది ధ్యాన సాధన. ధ్యానము అనేది మనకి స్థితి అనమాట. సో, మరి ఆ ధ్యాన స్థితి కలగడం కోసం మనం శ్వాస మీద ధ్యాస అనేది పెడుతున్నాం అనమాట. సో, ఇక్కడ మనకి ఆహ్, మన పతంజలి వారు కూడా అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? తదా ద్రష్టుః స్వరూప్ స్వరూప్ స్వరూపేవ స్థానం అని చెప్తున్నారు. అంటే స్వస్వరూపానుసంధానం కలుగుతుంది చిత్తవృత్తులను నిరోధించినప్పుడు అని చెప్పి. అలాగే ఇంకో నాలుగో సూత్రం వచ్చేసి వృత్తి సారూప్యం ఇతరత్ర అని చెప్తున్నారు. అంటే ఇతరత్ర అంటే కాని పక్షంలో అంటే చిత్తవృత్తులు నిరోధం జరగనప్పుడు మన మనస్సు ఆలోచనలు, సంకల్పాలు పెట్టుకుంటూ మనము ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అంటే చిత్తవృత్తి నిరోధం అక్కడ జరగలేదు. కళ్ళు మూసుకొని కూర్చున్నాం గానీ మనం మాట్లాడుతూ ఉన్నవి వింటున్నాము. మనం చిత్తవృత్తి మనసులో సంకల్పాలు చేస్తున్నాము అన్నీ. మరి అప్పుడు చిత్తవృత్తి నిరోధం జరగని పక్షంలో వృత్తి సారూప్యం అంటే వృత్తిలో సారూప్యం. అంటే మనము ఏవైతే ఆలోచిస్తూ ఉన్నామో ఎప్పుడైనా అవే కదా! ఆ స్వరూపాన్నే మనం పొందుతాం. సో, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ స్వరూపాన్ని మనం పొందుతూ ఆలోచనలోనే ఉంటూ ఉంటాం. మరి కనుక అలాగే మరిక్కడ ఇది వైరాగ్యం అభ్యాసం గురించి చెప్పింది. 12వ సూత్రం చెప్తున్నారనమాట మనకి. పతంజలి యోగ దర్శనంలో 12వ సూత్రం అభ్యాస వైరాగ్య అభ్యంతం నిరోధః. సో, ఇక్కడ మనకి అభ్యాసము, వైరాగ్యము అన్న 2 పదాలు కూడా మనకి పతంజలి యోగ దర్శనంలో 12వ సూత్రంలో వస్తుంది. అభ్యాస వైరాగ్యాభ్యంతం నిరోధః. సో, చిత్తవృత్తుల యొక్క నిరోధం మరి అభ్యాస వైరాగ్యాల ద్వారానే ఈ చిత్తవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి నిరోధము అభ్యాసము, వైరాగ్యము ద్వారానే సాధ్యపడుతుంది. సో, ఇక్కడ మనకి 2 విషయాల గురించి పతంజలి వారు చెప్పిందేంటంటే, మనం ఇప్పుడే చెప్పుకున్న వైరాగ్యము, అభ్యాసము. సో, ఇదే వైరాగ్యము, అభ్యాసము అన్న దాని గురించి పతంజలి మహర్షి మనకి చక్కగా వైరాగ్యంలోనే అభ్యాసం గురించి చక్కగా చెప్తున్నారనమాట. సో, మరి కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే గాని మనము ధ్యానంలోకి స్థితిలోకి వెళ్ళలేము. మరి నోట్లో మంత్రాలు చెప్తూ శ్వాస మీద ధ్యాస పెట్టగలుగుతామా? నోట్లో మంత్రాలు చెప్తూ ఏదో ఒకటే చేస్తాం. మంత్రం చెప్పడం, మరి గైడెన్స్ ఇచ్చుకోవడం ఏదో శ్వాస మీద ధ్యాస ఉండదప్పుడు మనకి. శ్వాసని గమనించలేము మనం. సో, కనుక మరి ఒక కాలు హైదరాబాద్‌లో పెట్టి, ఒక కాలు విజయవాడలో పెట్టాననుకోండి. అవ్వదు కదా! నేను ఒక చోటే ఉండాలి. సో, అట్లా అదే వైరాగ్యము. మరి వైరాగ్యము, అభ్యాసము. సో, మరి అట్లాగే మనకి భగవద్గీతలో కూడా మరి అభ్యాసము, వైరాగ్యము గురించి కొన్ని శ్లోకాలులో చెప్తారనమాట. సో, ఇక్కడ చక్కగా దేంట్లో చెప్పారు అంటే మనకి భగవద్గీత 6వ అధ్యాయంలో 34వ శ్లోకంలో మనకి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతారు. చంచలం హి మనః కృష్ణ రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మరి కృష్ణ మరి మనసు చంచలమైంది కదా! మరి చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని చెప్తారు. అంటే మనసు ఎంతో చంచలంగా ఉంటుంది కదా! మరి ప్రమాదకరమైంది, చాలా బలమైంది. అంత బలవంతుడైన అర్జునుడు కూడా శారీరకంగా బలవంతుడే కానీ మానసికంగా ఆ మనస్సుని మరి దాన్ని నిరోధించడం ఎంతో కష్టం. సో, అక్కడ ఇది దృఢమైంది. మరి దాన్ని నిగ్రహించడం అంటే ఎలాంటిదంటే గాలిని పట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది మరి. అలాగే మనసును పట్టుకోవడం కూడా అంతే కష్టం కదా కృష్ణ అని చెప్పి అర్జునుడు అంటున్నాడు. చించలైన మనః కృష్ణ. అది అంత చంచలమైంది. ఎలా చంచలమైందంటే తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. నువ్వు గాలిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఎంత కష్టంగా ఉంటుందో
మనసుని పట్టుకోవడం కూడా అంతే కష్టంగా ఉంటుంది కదా కృష్ణ. నువ్వు మరి మనసుని మరి చంచలం లేకుండా స్థిరంగా ఉంచమని చెప్తున్నావు. మరి అది ఎట్లా కుదురుతుంది అని చెప్పేసి కృష్ణుడిని అర్జునుడు అడగడం జరుగుతుంది. సో భగవద్గీతలో 6వ అధ్యాయంలో 34వ శ్లోకంలో. మరి అప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని చెప్తున్నాడు. అసంశయం మహాబాహో, నిజమే నువ్వు చెప్పింది కరెక్టే. మరి ఓ మహాబాహు అని చెప్తున్నారు ఇక్కడ. మరి బలవంతుడైన అర్జునుడు, నువ్వు బలవంతుడివే అయినా కానీ నువ్వు గ్రహించావు. మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం అన్న విషయం నువ్వు చెప్పింది కరెక్ట్ 100%. కానీ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, దాన్ని నిగ్రహించడం అనేది చాలా కష్టం, ఆ చంచలమైన మనస్సు. కానీ అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే, మరి అభ్యాస వైరాగ్యాలతోటి దాన్ని మరి అనిశ్చలంగా చేయడం, చంచలంగా ఉన్నది అనిశ్చలంగా చేయడం, దాన్ని వశపరుచుకోవడం అనేది సాధ్యమే అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకి వైరాగ్యం గురించి, అభ్యాసం గురించి మనకి ఈ యొక్క శ్లోకంలో మరి భగవద్గీత 6వ అధ్యాయంలో 35వ శ్లోకంలో మరి అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా మరి కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటే వైరాగ్యంతో, అభ్యాసంతో దాన్ని మనము చంచలంగా ఉన్న మనసు నిశ్చలం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడే కదా మనకి చెప్తున్నారు, వైరాగ్యం అంటే కుటుంబాన్ని వదిలేసేసి ఎక్కడికో పరిగెత్తడం కాదు, మౌలిక బాధ్యతలను విస్మరించడం కాదు, ఏకాంతవాసం చేయడం కాదు, మరి అలాగే కాషాయ వస్త్రాలు ధరించడం, మరి ఆ అలా దానికి సంబంధించిన ఆధ్యాత్మికను మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో అవన్నీ కాదు. అవన్నీ చేయడం వల్ల నీ మనసులో ఉన్న గుణాల్లో మార్పు గాని, మన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ గాని ఇవన్నీ కూడా పోవు. సో అది బయటికి రూపం ఎలా ఉన్నా, నీకు వేషధారణ ఎలా ఉన్నా, లోపల తలపులు మరి గుండు కొట్టించుకుంటే సరిపోదు కదా, ఆ లోపల ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోవాలి. సో తలలు బోడులైన తలపులు బోడులా అని చెప్పి మనకి ఒక వాక్యం ఉంది. సో తలలు బోడులు కాదు, తలపులు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోవాలి. సో దాన్ని సరి చేసుకోవాలంటే ఎక్కడికి పారిపోయినా నీలో నుంచి ఉన్న ఆలోచనలు పారిపోవు కదా, మనలో ఉన్న గుణాలు పోవు. ఇందాక అనుకున్నాం, మన నుంచి మనం దూరం కాలేము. అరణ్యాలకు వెళ్ళినా మనతోటే ఉంటుంది, మన మనసు కూడా మనతోటే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినా గానీ అక్కడ కూడా వీటిని ట్రిగ్గర్ చేసే అంశాలే మళ్ళీ మనకు ఎదురవుతాయి. మరి మళ్ళీ వాటినే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అట్లా దండకమండలాలు పట్టుకుని తిరగడం, మరి ఇవన్నీ కాకుండా వైరాగ్యం అంటే ఏంటి అంటే జాగ్రత్త అవస్థలో కళ్ళు మూసుకుని కూర్చోవడం. అంటే కళ్ళు మూసుకుని కూర్చొని నిద్రపోవడం కాదు ధ్యానం అంటే. నిద్రపోవడం అయితే హాయిగా దిండేసుకుని పడుకొని నిద్రపోవచ్చు. కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏంటి, కళ్ళు మూసుకొని జాగ్రత్త అవస్థలో శ్వాసని గమనిస్తూ చిత్తవృత్తి నిరోధం చేసుకుంటూ అప్పుడు కలిగే అనుభవాల్ని మరి మనము జాగ్రత్త అవస్థ, అవేర్నెస్, ధ్యానం అంటేనే ఎరుకతోటి ఉండడం. సో మళ్ళీ నిద్రలోకి జారుకుంటూ ఉంటే మళ్ళీ మనకు మనమే నిద్రలో నుంచి మరి మళ్ళీ చెప్పుకొని జాగ్రత్త అవస్థలోకి రావడానికి ట్రై చేస్తూ మళ్ళీ శ్వాసని తిరిగి గమనిస్తూ మరి ఎరుక తెచ్చుకోవాలి. సో ఆ ఎరుక జాగ్రత్త అవస్థలో కళ్ళు మూసుకుని కూర్చోవడం ధ్యానం అంటే. సో మరి కళ్ళు మూసుకుంటేనే మరి బాహ్య ప్రపంచంతో నుంచి కొంత వైదొలుగుతాం కనుక దాన్నే మరి వైరాగ్యం అంటాం. సో మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏమి, అందరూ ఏం మాయమైపోరు, కాసేపు మనమే మాయమవుతాం అంటే కళ్ళు మూసుకుని మనతో మనం. సో మరి ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో ఎప్పుడు మనం బయటకి కళ్ళు తెరిచి ఉండడం ద్వారా, మాట్లాడడం ద్వారా ప్రాణశక్తి అనేది మనకి 80% బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతిసారి కూడా ఆలోచనల రూపంలో ఇంకా వెళ్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుని కూర్చున్నా, మాట్లాడకపోయినా లోపల ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. సో అది మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ అది కూడా ఆలోచనలు కూడా మనసు చిత్తవృత్తి రహితం చేసుకున్నప్పుడే ఆ 80% ప్రాణశక్తి కూడా మనకి అప్పుడు అందుతుంది. సో ఆ ప్రాణశక్తి అనేది అందినప్పుడు మనకి మరి అనుభవాలు, ఆత్మానుభవాలు అనేవి కలగటం జరుగుతుంది అనమాట. సో మరి వైరాగ్యం ద్వారానే ఇక్కడ యోగాభ్యాసం సాధ్యం అని చెప్తున్నారు. మరి కళ్ళు మూసుకోకుండా
మాట్లాడడం ఆపకుండా యోగాభ్యాసం అన్నది ప్రారంభం మరి కాజాలదు గనక మరి ఇక్కడ వైరాగ్యంలోనే మనకి అభ్యాసం అని చెప్తున్నారనమాట. వైరాగ్యం తదుపరే అభ్యాసం. ఇక్కడ కళ్ళు మూసుకోకుండా మరి ఇందాక చెప్పినట్టు నోరు మాట్లాడడం ఆపకుండా అభ్యాసం అనేది ఉండదు. మరి మంత్రము, తంత్రము ఇవన్నీ చెప్తూ మరి అది జపము, మంత్రము, తంత్రము ఇవన్నీ కూడా వేరు, ధ్యానం వేరు. ధ్యానం అంటే వీటినన్నిటిని ఆపేసి కూర్చోవడమే అన్నమాట. సో ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టి. సో అట్లాగే మరి ఇంకా ఏం చెప్తున్నారు? ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టాలి. అలాగే ఫలితాన్ని గురించి ఆశించవద్దు. సో నేను ఇంతసేపు ధ్యానం చేశాను, నేను ఇంతసేపు క్లాస్ విన్నాను, మరి ఇంకా ఏదో చేశాను, సర్వీస్ చేశాను, నాకేం లాభం వస్తుంది? సో మరి అక్కడ లాభం గురించి మరి కూడా ఆలోచించటం వదిలిపెట్టాలి. మనం కర్మం చేయడం వరకే ఫలితం గురించి ఫలితం గురించి మరి మనకి ఆశించకూడదు అని చెప్పి కూడా మనకి చెప్తున్నారన్నమాట. సో ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టాలి. మరి ఫలితం గురించి ఆశించకుండా ఉండాలి. ఇక్కడ కూడా భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం అనమాట భగవద్గీతలో. మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన శ్లోకం ఏంటంటే, ఎప్పుడు మన్నం చేసుకోవాల్సిన శ్లోకం. సో ఆ చెప్పిన శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకం సారాంశంలో మరి జీవించడం అనేది మనకి సాధ్యమవుతుంది. అంటే కర్మణ్యవాధికారస్తే అంటే కర్మలు చేయడం కోసమే అధికారం ఉంది, కానీ ఏం కర్మ చేస్తావో నీ ఇష్టం. ఆ చేసే కర్మ నీకు ఇష్టమైంది ఉండాలి. సో ఇక్కడ మనం ధ్యానం కూడా ఒక కర్మ అనుకుంటున్నాం కదా. సో ఇది కర్మ చేస్తాము, ధ్యానం చేసి కూర్చున్నాము, శ్వాస మీద ధ్యాస పెట్టాము. సో మళ్ళీ నాకేం ఫలం వచ్చింది దీని వలన? నేను గంట కళ్ళు మూసుకుని కూర్చున్నాను కానీ నాకు ఇది వచ్చేసేయాలి. సో ఇవాళ నాకు గత జన్మ తెలిసిపోవాలి, మరి ఏదేదో సిద్ధులు వచ్చేసేయాలి, నా కుండల్ని యాక్టివేట్ అయిపోవాలి, మాస్టర్స్ అందరూ కనిపించేసి నా దగ్గరకు వచ్చి మెసేజెస్ ఇచ్చుకోవాలి. ఈ ఆశించడం అందరూ అడగటం, ఈ అడగటం కానీ ధ్యానం చేస్తే నాకేం లాభం అని చెప్పేసి. సో ఇదే మరి మూర్ఖత్వం అని చెప్తున్నారు అనమాట. ధ్యానం చేస్తే ధ్యానం అనే లాభం వస్తుంది, ధ్యానం వల్ల ఇంకో లాభం ఏముంటుంది? మా ఫలేషు కదాచన అంటే ఏంటంటే ఫలం గురించి అడగొద్దు అని చెప్తున్నారు. మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఫలాలు కావాలి మనకి, కర్మ చెయ్యం. ఫస్ట్ కర్మ చేయడంలో ఇంట్రెస్ట్ పెట్టాలి, ఫలితం మీద ఆసక్తి వదిలేసి. కర్మ చేయకుండా మరి ఫలితం అడిగేవారు మూర్ఖులు అవుతారు. మరి కర్మ చేస్తూ మరి ఫలం గురించి ఆశించకుండా ఆ కర్మని ఎంజాయ్ చేస్తూ, దానికోసమే ధ్యానం కోసమే చేస్తూ ఫలితం గురించి ఆలోచించకుండా. మరి ఎప్పుడైనా మనం ఏదైనా చేస్తూ ఫలితం గురించి ఎక్కువగా ఆశిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చేయాల్సిన కర్మ సరిగ్గా చేయలేం, పూర్తిగా చేయలేం. ఆ కర్మని ఎంజాయ్ చేస్తూ చేయలేం అనమాట. దాని రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దీని మీద ఇక్కడ ధ్యాస పోతూ ఉంటుంది మనకి. సో ఇక్కడ ఏది వదిలిపెట్టాలి? ఇక్కడ సన్యాసం అంటే ఏంటంటే సరైన దాన్ని, సో ఆ సరికాని దాన్ని వదిలిపెట్టాలి. ఏంటి అంటే ఆ ఫలితం గురించి ఎక్కువగా ఆశించటం. ధ్యానం చేస్తే నాకేం వస్తుంది, నేను ఇది చేస్తే ఏమొస్తుంది, నాకు ఫలితం కావాలి కంపల్సరీ అనుకున్నాము అంటే మాత్రం అది మరి మూర్ఖత్వం. ఇక్కడ శ్రీకృష్ణుడు ఎలా జీవించాలో చెప్తున్నాడు. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. దాంతో సంఘంతో ఆ ఫలితం మీద ఆసక్తితోటి మరి కర్మలు చేస్తూ కాకుండా మరి కర్మలు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆ ప్రజెంట్ మూమెంట్ లో ఉంటూ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు లక్ష్యం లేకుండా చేయడం కాదు. నేను ఇప్పుడు ఏదన్నా కరెక్షన్స్ చేయాలనుకున్నాను అనుకోండి, లక్ష్యం లేకుండా కరెక్షన్స్ మొదలు పెడితే అది ఎన్ని సంవత్సరాలైనా అవ్వదు. మనకి లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది, సాధనకి నేను ఇది ఉండాలి, సాధించాలి అని. కానీ దానికోసమే నేను ఇది ఏదో వస్తుందని చేయడం మొదలు పెట్టను. ఓ లక్ష్యం అనేది, ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటాం. నాకు ఈ 3 రోజుల్లో ఈ పని అవ్వాలి అనేది ఓ లక్ష్యం పెట్టుకుంటేనే మనం స్పీడప్ చేసుకుంటూ బాగా కాన్సన్ట్రేటెడ్ గా చేయగలుగుతాం. సో ఆ లక్ష్యం అనేది అయితే ఉంటుంది, కానీ ఫలితం మీద ఆసక్తి ఎక్కువ ఉండదు అనమాట. అప్పుడు ఫలితం మీద ఆసక్తి ఉంటే ఏమవుతుందంటే మనకి అది రాకపోతే
నాకు ఇది రాలేదు అని చెప్పి మనం ఆ చేయడం వదిలిపెట్టేస్తాం. మళ్ళీ ఆ పనిని చేయడం వదిలిపెట్టేస్తాం. సో, అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏం చేస్తున్నా కూడా ఫలితం ఏమిటి? ఫలం అని ఆశించొద్దు. ఆశిస్తే ఏమవుతుందంటే అక్కడ దుఃఖమే మిగులుతుంది మనకి. ఆశించటం వల్ల. సో, మరి దుఃఖం కావాలి అంటే అప్పుడు ఆశించాలి ఇంగ. మనం దుఃఖం వద్దు అనుకుంటే ఆశించొద్దు. ఎంత ఆశలు పెట్టుకుంటామో అంత ఎక్కువగా మనకు దుఃఖం దొరుకుతుంది గనక, మా ఫలేషు కదాచన అని జెప్తున్నారు. అంటే ఎప్పుడు కూడా ఆ ఫలం మీద, ఫలితం మీద దృష్టి పెట్టొద్దు. కోరుకోవద్దు. మనం నడుస్తుంటే మన నీడ మనతోనే వస్తుంది. ఎట్లది? ఆ నీడని ప్రతిసారి మనతో నీడ వస్తుందా అని వెనక్కి తిరిగి చూసుకోం గదా! ఆ నీడ ఎప్పుడు నీతోనే ఉంటుంది. సో, ఆ నీడ వస్తుందో లేదా అని మనం జాగ్రత్త పడాలా? కనుక్కోవాలా? అక్కర్లేదు. అది నిష్కామ కర్మ మరి ఎప్పుడైతే మనం చేస్తామో, అది ఆటోమేటిక్‌గా కర్మ చేస్తూ ఉంటే కర్మ ఫలితం మనతో వస్తూనే ఉంటుంది. మనం స్పెండ్ చేసిన టైంకి. మరి మనం దాని మీద దృష్టి పెట్టక్కర్లా. మనం నడుస్తుంటే మన నీడ ఎలా వస్తుందో, అలాగే మనం నడవడమే చెయ్యాలక్కడ. మనం నీడని చూసుకుంటూ కూర్చోనాల్సిన అవసరం లేదు గదా! వస్తుందో లేదో. సో, అక్కడ మనం చేయాల్సిన కర్మ మీదే మరి దృష్టి పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ అది మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట ఇది భగవద్గీతలో మనకి. మా అంటే నో అంటే ఏంటంటే, ఆ ఫలం కోసం కాదు. మా ఫలేషు అంటే ఫలం కోసం కాదు అని చెప్తున్నారు. ఎవరైతే మరి ఫలం కోసం వెయిట్ చేస్తుంటారో, మరి వాళ్ళు భాగ్యాన్ని కోల్పోతూ ఉంటారనమాట. ఫలం కోసం ఆశించని వాళ్ళు పరమ సౌభాగ్యవంతులు అని చెప్తున్నారు. సో, నేనిక్కడ ఇది చేశాను అంటే, నాకిది కావాలి అని ఆశిస్తూ కాకుండా, మన నిష్కామ కర్మయోగం. మరి శ్రీకృష్ణుడు గూడా మరి అర్జునుడితో అదే చెప్తాడు. "నువ్వు యుద్ధం చెయ్యి. ఫలితం గురించి ఆశించకు." సో, ఈ యుద్ధం చేస్తూ చనిపోయావా స్వర్గం వస్తుంది. స్వర్గ స్వర్గలోకంలో మరి అక్కడ సౌఖ్యాలు పొందుతావు. లేదు గెలిచావా యుద్ధంలో రాజ్య ప్రాప్తి వస్తుంది. 2 మంచిదే గదా! ఏదైతే ఏమవుతుంది నీకు. సో, అందుకని 2 గూడా ఫలితాన్ని ఆశించకుండా నువ్వు యుద్ధం చెయ్యి. దృష్టి కర్మ మీద పెట్టు. ధర్మ యుద్ధం చెయ్యి అని జెప్తే, నిష్కామ కర్మయోగం ద్వారా మరి ఫలితాన్ని ఆశించకుండా నువ్వు కర్మలు చెయ్యి అని చెప్తదే మరి అర్జునుడు మరి అర్జునుడికి కృష్ణుడు బోధించడం జరుగుతుందనమాట. మరి ఒక కర్మ చేసిన తర్వాత ఇంకో కర్మఫలం ఆశించకుండా ఇంకో కర్మ చేయాలి. ఇప్పుడు ధ్యానం అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? ఇంకో పుస్తకం చదవడం. ఆ తర్వాత వంట చేయడం. ఇంకేం చేయాలి? వంట చేసి వడ్డించడం. ఇట్లా ఏం చేయాలి అనుకుంటూ ఉండాలి గానీ, ఇది అయిపోయిన తర్వాత దీని ఫలితం గురించి నాకిది రాలేదు, అది రాలేదు అనే దాని మీద దృష్టి పెట్టకుండా నెక్స్ట్ ఏం చేయాలి? ఇది అయిపోయింది. నెక్స్ట్ దానికి రెడీ అయిపోవాలన్నమాట. సో, అలా కర్మలెప్పుడూ ఆశించకుండా చేస్తూ ఉంటే, మరి అదే మాస్టరీ అంటారు. మాస్టర్ అంటే ఏంటి? సాధించినవాడు. ఏం సాధించాడు అంటే, కర్మ యొక్క ఫలితాన్ని పక్కన పెట్టేసి, ఆ యొక్క సాధనలో మనం ఉత్తీర్ణత సాధించాల పొందాలనమాట. సో, మరి ఇక్కడ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కదాచన అంటే ఏంటంటే, ఎప్పటికి కూడాను ఏ పరిస్థితిలో అయినా కూడా నో ఫలితం. కర్మ ఫలితం అని ఆశించకుండా మరి చక్కగా కర్మలు చేస్తూనే అది దానిలో నైపుణ్యం సాధించాలి అన్నమాట. సో, మరి ధ్యానం చేశాను గనక ఆరోగ్యంగా అయిపోతానా? అందంగా అయిపోతానా? పేరు ప్రఖ్యాతులొస్తాయా? లేకపోతే నేను పెద్ద గురువునయిపోతానా? ఆ! గురువునయిపోయి మరి అందరూ శిష్యులుగా చేసుకుంటానా? ఇవన్నీ కావు. ధ్యానం నేర్చుకుంటాం అంతే. మరి ఆ ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, ధ్యానం గురించి నాకు తెలుస్తుంది. ఆ తెలియడమే మరి చక్కటి గొప్ప విషయం. అంతకన్నా ఏం భాగ్యం ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. సంగీత సాధన చేస్తే ఏమొస్తుంది అంటే గురువునయిపోతానా? సంసారం గడుస్తుందా? డబ్బులొస్తాయా అంటే కాదు. సంగీతం వల్ల డబ్బులొస్తాయని కాదు. ఆనందం వస్తుంది. ఆ సంగీతం నేర్చుకుంటాము. ఆ విద్యలో ప్రావీణ్యత సాధిస్తాము. మరి అట్లాగా మరి నీడ ఉందా లేదా అని వెతుకుతూ నీడ వస్తుందా లేదా అని చూడక్కర్లా. సంశయం అక్కర్లా. సో, అది మూర్ఖత్వం అవుతుంది. సో, మనతో పాటే మన నీడ ఎలా వస్తుందో మనం చేసే కర్మలకి ఫలితాలు కూడా మనకలాగే వస్తాయి. అంతేగాని మరి ధ్యానం చేస్తే ఇదొస్తుందా, అదొస్తుందా అనేసి మరి ఆ ఫలితం గురించి ఆశించొద్దు. దాని మీద ఎనర్జీ పెట్టొద్దు అని చెప్తున్నారనమాట. సో, ఎంత పెడితే అంత దుఃఖం లభిస్తుంది. ఇది రాలేదు, అది రాలేదు నాకు అని జెప్పేసి చేయడం మానేస్తామనమాట. సో, అందుకని నీకేదైతే ఇష్టమో
మరి ఆ ఇష్టమైన కర్మను చెయ్యి. ఇష్టం లేని కర్మను చేయలేం కదా, అది చెయ్యొద్దు, ఇష్టం లేని చేయొద్దు అని చెప్తున్నారన్నమాట. సో మరి అట్లా ఆ విధంగా ఏదైతే వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టడమే వైరాగ్యము, ఆ రాగము. ఏంటని చెప్తున్నాం మనం ఇక్కడ? అటాచ్మెంట్. దాన్ని వదిలిపెట్టి కర్మ ఫలితం ఏదైతే ఉందో, అటాచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టడం వైరాగ్యం. సో మరి రోజు కాసేపు మరి మనతో మనం గడుపుతూ ఆ సమయాన్ని ధ్యాన సాధన కాసేపు వెచ్చించుకుంటూ, మిగతా టైంలో మరి అన్ని మన యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ మరి చక్కగా ఈ వైరాగ్యంలోనే అభ్యాసము అని చెప్పి మనకి, వైరాగ్యం లేకుండా అభ్యాసం లేదు అని మరి భగవద్గీతలో గాని పతంజలి వారు ఇచ్చిన ఆ శ్లోకాల్లో గాని మనకి వైరాగ్యం గురించి, అభ్యాసం గురించి మనకి చక్కగా ఈ ఈ యొక్క జ్ఞానాన్ని అందించారు. మరి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మహాతార్ ఫౌండేషన్ జూమ్ సెషన్ వారందరికీ, టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పారు. వైరాగ్యంలోనే అభ్యాసము అనేది సహనం, సమయం, ఇది అనుభవాలు అది అయిపోయింది మేడం క్లాసు. అది ఇది కర్మ ఇది ఉంది కదా అంటే ఏమి ఆశించిన వాడే పిరమిడ్ మాస్టర్లో ఇది మన భగవద్గీతలో శ్లోకం చెప్పారు కదా, అది కూడా అయిపోయింది. కాకపోతే బాగుంది మేడం. ఈరోజు మెయిన్ ఇవి 9 సూత్రాలు నేర్చుకున్నాము. అవి కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి మేడం. ఒక 5 to 10 మినిట్స్ మేడం. ఓకే. మాస్టర్స్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం చెప్పిన క్లాస్ పైన కానీ, లేదంటే మీకు ఇంకా ధ్యానం కుదురుతుందా లేదా, ధ్యానానికి సంబంధించి కూడా డౌట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నాయా ఏంటి అనేది. మాస్టర్స్ పద్మ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మనకి ఇలా ఫ్యామిలీలో ఉండి అభ్యాసం చెయ్యాలని చెప్తున్నారు కదా, అలా మనకి ఎలా కుదురుతుందండి? ఇలా అన్ని పనులు చూసుకుంటూ చేసుకుంటూ సమయాభావం వల్ల మనం చేయలేకపోతాం కదా. మనకి ఉన్న టైంలోనే, డిస్టర్బ్ కాని టైంలోనే ఒక గంట, మిగతా టైంలో ఎన్నో చేస్తూ ఉంటాం. సో వాటిని అక్కర్లేని దాన్ని పక్కన పెట్టి మనకి ప్రయారిటీ ఇచ్చుకోవడంలోనే ఉంటుందండి అంత. సో ఆ ఇంపార్టెన్స్ అనేది మనకు తెలిసినప్పుడు ఏదో ఒక గంట టైం, పొద్దున ఒక గంట, మరి ఇప్పుడు చక్కగా పొద్దున్నే చేశారు 4 to 5, ఆ టైంలో ఏమీ ఉండవు కదా అతను. సో అట్లా మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ మరి స్కూల్కి పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఒక గంట టీవీలు ముందు కూర్చోవడం కానీ, ఆ ఫోన్ల ముందు కూర్చోవడం కానీ కాకుండా ఒక గంట టైం మనం వెచ్చించుకుంటే, అలాగే రాత్రి పడుకున్న తర్వాత అందరూ 11 to 12, అందరూ ఆల్మోస్ట్ 10:30, 11 పడుకుంటారు. 11 to 12 చక్కగా ధ్యాన సాధన చేసుకొని పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి ధ్యాన సాధన చేసుకుంటారు. మధ్యలో ఇంకో గంట, 3 పూట్ల గనక మనకు ఒక అరగంట ముందు పావు గంటతో స్టార్ట్ చేయండి. ఎవరి వయసు ఎంతో దాంతోటి స్టార్ట్ చేసి ఫస్ట్ మరి ఆ తర్వాత మెల్లిమెల్లిగా ధ్యాన సాధన టైం వెచ్చించుకుంటూ పోతే మనకే తెలుస్తుంది. మన టైము అనేది లేదని అనుకుంటాం కానీ చాలా విషయాలకి మనం వేస్ట్ చేస్తూ ఉంటాం, అనవసరమైన మాటలకు కానీ, లేకపోతే మొహమాటంగా ఎవరినో వచ్చి మాట్లాడుతుంటే ఏవో మరి వాళ్ళతోటి కలిపి మాట్లాడటం కానీ అట్లా కంటిన్యూ అయిపోతూ టైం వేస్ట్ అవుతుంది. సో అది మనం అవేర్నెస్ లోకి తెచ్చుకోవాలి. సో ఈ టైం ని మనం ధ్యాన సాధన పెట్టుకుంటే బాగుంటుంది కదా, రోజు ఒక టైం పెట్టుకోండి. ఏదో రోజు ఒక టైంలో ఆ రోజు ఏదైనా కుదరకపోయినా మళ్ళీ ఇంకో స్లాట్ టైం పెట్టుకొని ఆ రోజు దాన్ని చేసేలాగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మరి ప్రతిరోజు ఒక ఎవరి వయసు ఎంత అయితే మరి అంత టైం మొదలు పెట్టుకొని మరి మనకు మనమే టైం అనేది కల్పించుకోవాలి. మధ్య మధ్యలో ఏముందండి, కుక్కర్ పెడతాం, అది ఒక పావు గంట టైం పడుతుంది మిగతా పనులన్నీ అవడానికి, కళ్ళు మూసుకుని ధ్యాన సాధనలో కూర్చోవచ్చు కాసేపు. అట్లా మధ్య మధ్యలో మనం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఊర్లు వెళ్ళడం, బంధువులు రావడం ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు గంటగా అలాంటప్పుడు ఏంటంటే గంట కంటిన్యూస్ కూర్చోలేము అనుకుంటా. మధ్య మధ్యలో వచ్చే 10-15 minutes గ్యాప్ లో కూడా
మనం అలాగా కళ్ళు మూసుకుని కాసేపు చేసుకున్నా గానీ ఆ కొంచెం కొంచెం సాధన కూడా అప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది. అనవసరమైన ఆలోచన గాని, స్ట్రెస్ గాని, టెన్షన్ గాని, తొందరగా పనులు చేయడం గాని ఇట్లాంటివి లేకుండా హాయిగా చేసుకోగలుగుతాం. ఎనర్జెటిక్ గా ఉంటాం అన్నమాట. అట్లా మధ్య మధ్యలో బుక్స్ చదవటం గాని, నెగెటివ్ మాటలవి వచ్చినప్పుడు వినకుండా దాన్ని అన్నీ వినాల్సిన అవసరం లేదు. మంచి మాటలొస్తున్నప్పుడు వింటాం. మంచి మాటలు రానప్పుడు మరి పక్కకెళ్ళిపోయి మన పని మనం చేసుకుందాం. ఇట్లా మనకు మనమే ప్లాన్ చేసుకోవాలి. అది అవేర్‌నెస్ ఎరుక అనేది మనం తెచ్చుకుంటే మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం అనేది మనకే తెలుస్తుంది. సాధారణంగా టైం లేదనుకుంటాం గానీ 24 గంటల టైంలో ఖచ్చితంగా మనకు ఏ ధ్యాన సమయం అయినా సాధనకి పర్వాలేదు. ఉంటుంది. ఒక 2 గంటలనేది ఉంటుంది. అందరూ పడుకున్నాక 11-12 టైము. మరి అట్లాగే మార్నింగ్ టైమ్ ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ కూడా ఒక గంట ఖచ్చితంగా 2-3 పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపు ఒక గంట టైం ఉంటుంది మనకి. మరి ఇప్పుడు మనం చూస్తామండి ముస్లిమ్స్ ఆహ్, ఒక టైం పెట్టుకుంటారు. ఆ టైంలో 5 సార్లు నమాజ్ చేస్తారు కదా వాళ్ళు. ఆ నమాజ్ చేయడానికి ఆ 10 నిమిషాలు పెట్టుకుంటారు పావుగంట ఖచ్చితంగా. సంధ్యావందనం చేస్తారు కొంతమంది. ఆ సంధ్యావందనం కూడా టైం పెట్టుకుంటారు. అది మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే కుదురుతుంది. తర్వాత అలవాటుగా మారిపోతుంది ఇంకా. స్టార్టింగ్‌లో మనమే పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా థ్యాంక్ మేడం? యూ మేడం. మంచి విషయాలు చెప్పారు. బాగా అర్థమైందండి. తెలియని ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాం ఈ మహాతారులు జాయిన్ అయిన తర్వాత. సజ్జన సాంగత్యం రోజు మనకి చెప్తుంది ఏంటంటే పత్రిది ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ధ్యానం కాసేపు, అలాగే మంచి బుక్ రీడింగ్ కాసేపు, సజ్జన సాంగత్యం అంటే ఇలా చక్కగా జూమ్ లోనే అన్ని జరుగుతున్నాయి. మనకి ధ్యానం జరుగుతుంది. స్వాధ్యాయం ఒక పుస్తకం గురించి చక్కగా ఎవరో ఒకళ్ళు కాన్సెప్ట్ గురించి చెప్తున్నారు. చక్కగా అవుతోంది. మరి సజ్జన సాంగత్యంలో ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం కదా. గ్రేట్. థ్యాంక్ థ్యాంక్ యూ మేడం. కృష్ణ సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకొని. నమస్తే మేడం. నేను ఈ రోజు ఈ సెషన్ కి అటెండ్ అయ్యాను మేడం. ఇంతవరకు ఎప్పుడు ధ్యానానికి సంబంధించిన క్లాసులు ఏమి నేను వినలేదు. కానీ కొంచెం ధ్యానం మీద నాకు కొంత ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడప్పుడు ఇట్లా యూట్యూబ్లలో అట్లా వీడియోలు చూసి చేస్తూ ఉండేవాడిని. అయితే ఎక్కువసేపు నేను ధ్యానంలో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు ఎక్కువ ఓవర్‌గా అది చేస్తే కొంచెం బ్యాక్ పెయిన్ రావటం అనేది అట్లా అవుతుంది. ఎక్కువసేపు చేయాలన్న అంటే నాకు 37 ఇయర్స్ మేడం. 37 మినిట్స్‌తో స్టార్ట్ చేయమన్నారు కదా! అంతసేపు నేను ధ్యానం చేయలేకపోతున్నా స్టార్టింగ్‌లో. దీనికి ఏమన్నా ఎక్కువసేపు చేయడానికి ఏమన్నా అవకాశం ఇట్లా ఏమన్నా చేస్తూ ఉంటుందా? మీరు మొదట స్టార్టింగ్ ఏం చేస్తారంటే, అంటే గ్రూప్ మెడిటేషన్ లో కూర్చోండి. ఇప్పుడు పౌర్ణమి మెడిటేషన్ గాని, అమావాస్య మెడిటేషన్ గాని, గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతాయి కదా! ఆ గ్రూప్ మెడిటేషన్ లో ఎనర్జీ బాగా వస్తుంది. అందరూ మీతో పాటు కూర్చున్న వాళ్ళు కూడా మెడిటేషన్ లో కూర్చుంటారు గనక, మనకు ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ షేర్ అవుతుంది గనక గ్రూప్ మెడిటేషన్ మిస్ అవ్వద్దు. అలాగే మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు చక్కగా మ్యూజిక్ పెట్టుకొని చేసుకుంటారు. అయితే ఒకేసారి కూర్చోలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక పావుగంట చొప్పున ఫస్ట్ స్టార్టింగ్ లో డివైడ్ చేసుకోండి. అసలంటూ చేయలేకపోతున్నాను గనక దాన్ని అవాయిడ్ చేయకుండా, ఫస్ట్ మీకు కంఫర్ట్ గా ఒక 15 మినిట్స్ కూర్చోగలుగుతున్నారనుకోండి. ఆ 15 మినిట్స్ 3, 4 సార్లుగా కూర్చోవడానికి ట్రై చేయండి. అప్పుడు నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి. ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత గ్రూప్ మెడిటేషన్‌లో మీరెప్పుడైతే ఓకే. కూర్చున్నారో ఎట్ ఏ టైమ్ మీరు 1 అవరు మీకు కూర్చోవటం అనేది అలవాటయిపోతుంది. ధ్యాన మహాయజ్ఞాలు ఈ గ్రూప్ మెడిటేషన్ అనేది ప్రిఫర్ చేయండి ఖచ్చితంగా. ఎవరన్నా ఒక సీనియర్ మాస్టర్ వస్తున్నారు. ఈరోజు వర్క్‌షాప్ జరుగుతుంది అని మీకు తెలిసిందనుకోండి. సో, వర్క్‌షాప్‌లో ఎళ్లి కూర్చున్నప్పుడు ఒక 1 అవర్ మెడిటేషన్ అనేది రోజు మొత్తంలో మీకు వర్క్‌షాప్ మార్నింగ్ టు ఈవినింగ్ జరిగినప్పుడు ఒక 3 గంటలు కూర్చోబెడుతూ ఉంటారు వర్క్‌షాప్స్‌లో. కంటిన్యూయస్‌గా కాపోయినా 45 మినిట్స్. మీకు ఓకే. ఈజీగా 45 మినిట్స్ కూర్చోవడం అనేది అక్కడ అలవాటయిపోయిన తర్వాత, ఇంట్లో కూడా మెల్లిమెల్లిగా మీకు అది అలవాటయిపోతుంది సార్ అప్పుడు నెమ్మదిగా. అదే. గ్రూప్ మెడిటేషన్ ప్రిఫర్ ఓకే మేడం. చేయండి. ఓకే. థాంక్ యూ మేడం. పిరమిడ్‌లో మెడిటేషన్ ఒకటి. ఓకే. అట్లా ఓకే. చేయండి. పిరమిడ్‌లో కూడా కూర్చోగలుగుతారు ఎనర్జీ. ఓకే మేడం. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాధవరావు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్.
అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి. కొంచెం వర్క్ దగ్గరికి వచ్చాను మేడం, నేను ఇప్పుడు మాట్లాడలేను. మీరు ఓకే 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 సార్. ఓకే మేడం. మాస్టర్స్ ఇంకెవరికైనా, లతాశ్రీ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, మేడం చెప్పిన క్లాస్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. బాలశంకర్ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. మనసు ఆ, ఆత్మ ఒకటేనా మేడం? మనసు ఆత్మ ఒకటి కాదు సార్. మనసు అంటే మనకు ఆలోచనలు ఉంటాయి, మంచి చెడులు, ఇవన్నీ కూడా డ్యూయల్టీస్ లో ఉంటుంది మనసు ఎప్పుడు. సుఖం దుఃఖము, రాత్రి పగలు, అలాగే ప్రతి ఒక్కటి కూడా సుఖం అదే దుఃఖము సంతోషము, అలాగే ఈర్ష్య అసూయలతోటి వీటన్నిటితోటి ఉంటుంది మనసు అనేది. డ్యూయల్టీస్ లో ఉంటుంది. ఆత్మకు అవన్నీ ఏమి ఉండదు, డ్యూయల్టీస్ ఉండదు, ఎప్పుడూ బ్లిస్ఫుల్ స్టేట్ లోనే ఉంటుంది. సత్య శివం సుందరం అంటాం కదా, ఆ సత్యం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, సో ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నిరంతర ఆనందంలో, దుఃఖం ఉండదు. మనసు స్థితిలో ఉన్నప్పుడే దుఃఖం ఉంటుంది. ఒక మాస్టర్ మనం ఎప్పుడైనా కానీ ఎన్లైటన్మెంట్ స్టేట్ లో ఉన్నామా లేదా అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, మనలో దుఃఖం ఉంది, ఈర్ష్య అసూయ గాని దుఃఖం, వీటన్నిటి వల్లనే కదా దుఃఖం అనేది వస్తుంది. సో నీలో దుఃఖం ఉంది అంటే మనలో ఇంకా ఆత్మస్థితిలో లేము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. సో ఈ ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి జనన మరణాల గురించి గాని, సుఖ దుఃఖాల గురించి గాని, ఇవి డ్యూయల్టీస్ ఉండవు అన్నమాట. ఎప్పుడు సదా ఆత్మస్థితిలో ఆనందంగానే ఆ బ్లిస్ఫుల్ స్టేట్ లోనే ఉంటుంది ఆత్మ అనేది. మనసు ఎప్పుడు కూడా ఏంటంటే డ్యూయల్టీస్, సుఖ దుఃఖాల్లో నాకు సుఖం కావాలి, దుఃఖం వద్దు అనుకుంటుంది. సో అట్లా జనన మరణాల్లో జననం కావాలి, చక్కగా ఆ మరణం అనేది వద్దు, ఎప్పుడు కూడా ఉండాలి. అలాగే వృద్ధాప్యం, మరి ఆ రోగాలు, ఇవన్నీ కూడా మనకి శరీరం పరంగా చూసినప్పుడు, మనసు పరంగా చూసినప్పుడు ఏంటంటే దుఃఖం అనేది ఉంటుంది మనసుకి. కానీ ఆత్మకి వచ్చి మీకు దుఃఖం ఉండదు, ఎప్పుడు కూడా బ్లిస్ఫుల్ స్టేట్ లోనే, మరి ఆత్మ సౌందర్యంలోనే ఉంటుంది అనమాట. సత్యం శివం సుందరం అంటాం కదా, సో అది ఆ సత్యాన్ని, అదే దానికి ఎప్పుడూ మంగళకరంలోనే ఉంటుంది. అమంగళం అనేది కూడా ఏది లేదు. మరి జననం మంగళకరం, మరణం అమంగళం అని అట్లాంటివి ఉండవు. ఆత్మస్థితి దానికి ఎప్పుడు బ్లిస్ఫుల్ స్టేట్ లోనే ఉంటుంది. మనసు వేరు, శరీరం వేరు, మనసు వేరు, బుద్ధి వేరు, ఆత్మ వేరు, పరమాత్మ స్థితి వేరు. అంటే ఇప్పుడు మనసు చేసే కర్మలు ఆత్మకు టచ్ అవుతాయి మేడం? అవును సార్, అవుతుంది. కాదు, మన ఆత్మస్థితులు ఉంటాయి కదా మనకి. అసలు మామూలుగా ఉన్న మరి దానికైతే ఉన్న సర్వత్రా వ్యాపించింది పరమాత్మే. కానీ మనకి ఏదైతే ఉన్నదో జీవాత్మ అని మనది ఏదైతే, జీవాత్మకి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అంటుతాయి. ఎందుకంటే పరిమితమైన ఒక శరీరంలోకి ఆత్మ ప్రవేశించింది, ఇది అనుభవాల కోసం వచ్చింది. సో మరి ఆ అనుభవాల పరంపరలో ఇవన్నీ కూడా మరి మనకి జీవాత్మకి అంటుతాయి అవన్నీ, కానీ పరమాత్మకి అది అంటదు. పరమాత్మ స్థితి ఉన్న దానికి అంటదు. మనము జీవాత్మ లిమిటెడ్ సోల్లో కాన్షియస్ లో ఉన్నప్పుడు వీటన్నిటి కూడా మనం చేసిన పనులన్నిటికి కూడా, కర్మలన్నిటికి కూడా మనం అనుభవిస్తాం. ఎప్పుడైతే మరి అది విముక్త స్థితిలో ఉన్న ఆత్మ, అదే కదా అనుభవ జ్ఞానం అనేది, నేను పరిమితమైన జీవాత్మని కాదు, సో అపరిమితమైన మరి ఆ పరమాత్మ స్థితి అని తెలుసుకున్నప్పుడు సర్వం జ్ఞాన ప్లవేనైవ విజనం సంతరిష్యసి అని చెప్తారు. చేసినవన్నీ కూడా పాపాలు ఆ జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం అవుతాయి. సో అప్పటి వరకు కూడా నేను లిమిటెడ్ కాన్షియస్ జీవాత్మ స్థితి, నేను లిమిటెడ్ అనుకున్నప్పుడు మనం చేసే కర్మలు అన్ని కూడా మనకి మరి అంటడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ జ్ఞానం, అదే కదా ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఈ రెండు వేరు వేరు అనుకుంటున్నాం కదా, సో ఈ రెండు కూడా అన్ని ఒకటే. ఇది ఈ ముద్ర ఉంది కదా, జ్ఞాన ముద్ర. ఇది ఏంటంటే ఈ జ్ఞాన స్థితిలో ఈ జీవాత్మ పరమాత్మ వేరు వేరు కాదు, నేను అందులో నుంచి వచ్చాను అన్న జ్ఞానాన్ని పొందడం. యోగం అంటే ఇదే కలయిక. అంటే కలయిక అంటే ఇది కలిసిపోవడం అని కాదు. పత్రిజీ ఏం చెప్తే, నేను అన్నది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత యొక్క పరమార్థం ఏంటంటే అహం బ్రహ్మాస్మి, శివోహం.
ఉమ్, సో నేను ఆల్రెడీ ఆ పరమాత్మ స్థితి అన్న విషయం తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానం ద్వారా కర్మలన్నీ దగ్ధం అవుతాయి అన్నమాట. సో అప్పటి వరకు కూడా ఆ జ్ఞానం తెలుసుకున్నంత వరకు ఆ కర్మలన్నీ కూడా ఉంటాయి. దానికి అనుభవం మరి దానికి మనము అవన్నీ అనుభవించడం కోసం జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాం. వన్స్ మనకి ఇది ఎందుకు జరుగుతోంది, ఇందులోనే తిరుగుతున్నాను అన్న విషయం తెలిసినప్పుడు సాధనలోకి ఉపక్రమిస్తాము. ఆ సాధన పరిణామమే మరి నేను అది వేరు కాదు మరి ఉమ్, అని తెలుసుకుంటాం అన్నమాట. సో అప్పటి వరకు ఉంటాయి. ఉమ్. అంటే ఓకే ఇప్పుడు సార్, జీవాత్మకు అర్థమైంది. కర్మఫలం అనేది ఉంటుందా మేడం? ఉంటుంది. జీవాత్మకి మనం చేసే కర్మల యొక్క ఫలితం అనుభవిస్తుంది. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ నేను అది వేరు కాదు అని తెలుసుకుంటామో సో అప్పుడు ఆ జ్ఞానం ద్వారా దాని నుంచి విడుదలవుతుంది. ఉమ్, అప్పుడు సంచిత కర్మలు, ఈ ప్రారంధము, ఆగామి కర్మలు అని ఏవైతే ఉన్నాయో మనం తీసుకొచ్చిన సంచిత కర్మలు అంటే ఇప్పుడు నాకు మొత్తం ఇన్ని జన్మలు తీసుకున్నాను. ఒక 500 కర్మలు ఉన్నాయనుకోండి. ఈ జన్మలో ఇప్పుడు నేను 500 ఒకేసారి అనుభవించలేం కదా. సో ఈ అవును. 500లో ఒక 100 ఇప్పుడు తెచ్చుకుని ఇప్పుడు అనుభవిస్తాను అనుకొని నేను జీవాత్మ ఈ శరీరంలో ప్రవేశించి దానికి తగ్గ పుణ్యం చేస్తే భోగాల రూపంలో, పాపం చేస్తే రోగాలు, మానాలు, అవమానాలు, కష్టాల రూపంలో అనుభవిస్తూ మరి దాని ద్వారా ఆ జ్ఞానాన్ని అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా, మాటల ద్వారా అయితే, చేతల ద్వారానైతే ఇవన్నీ అనుభవిస్తున్నానని తెలుసుకుంటూ, పశ్చాత్తాపడుతూ, ప్రాయశ్చిత్తం చేసుకుంటూ, దాని నుంచి రిలీజ్ అవుతూ మళ్ళీ ఇంకా కొన్ని కర్మలు చేసినప్పుడు దీని ద్వారా మరి ఇంకొన్ని యాడ్ అవుతాయి. భోగాల రూపంలో మరి కష్టాల రూపంలో ఆగామి కర్మలు అంటాం. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం పొందుతామో ఈ సంచిత కర్మలు, ప్రారంధం, ఆగామి కర్మలు ఇవన్నీ అంటే ఇప్పుడు మనం తీసుకొచ్చిన కర్మలైతే కొన్ని అనుభవించాల్సే ఉంటుంది. వాటిని కానీ ముక్త స్థితిలో అనుభవిస్తారు. దాని ద్వారా దుఃఖం ఉండదు. కష్టాలు ఉంటాయి కానీ దుఃఖం ఉండదు జీవాత్మకి. ఎప్పుడు ముక్త స్థితిలో ఉన్నప్పుడు రమణ మహర్షి గాని వీళ్ళందరికీ క్యాన్సర్ అనేది కూడా వచ్చింది. వాళ్ళు అనుభవించారు కొన్నిటిని. సో కానీ దానివల్ల దుఃఖం ఉండదు. కర్మలు చేస్తే కష్టాలు ఇంట్లో ఉన్నా గానీ రోగాల రూపంలో దాని ద్వారా దుఃఖం ఉండకుండానే అనుభవిస్తూ అటు సంచిత కర్మల్ని ఇటు ఆగామి కర్మల్ని చేసుకుంటూ ఎప్పుడైతే ఏవైతే తెచ్చుకున్నామో వాటిని ముక్త స్థితిలో అనుభవిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు పరమాత్మ స్థితిలో ఐక్యమైపోయి ఉంటారు గనక సో అన్ని కర్మలు కూడా దగ్ధమైపోయి బ్యాలెన్స్ 0 అవుతుంది. పరమాత్మ స్థితిలో ఉంటారు. అప్పటి వరకు కూడా ఉంటాయి అన్నమాట. అంటే మేడం ఓకేనా ఇప్పుడు ఈ సార్? జన్మలో మనము మోక్షము ధ్యానం ద్వారా మోక్షం సంపాదించలేము మేడం, ఒకటే ఇంకా మరలా జన్మ అనేది లేకుండా. అదే సార్ మోక్ష స్థితి అంటే విడుదల. మోక్షం అంటే దేని నుంచి విడుదల అంటే ఈ సుఖ దుఃఖాల నుంచి, ఈ డ్యూయల్టీస్, మనసు అడిగారు కదా మీరు. మనసు స్థితి నుంచి ఈ శరీరము, మనసు, నేను శరీరాన్ని అనే స్థితి నుంచి, మనస్సుని అనే స్థితి నుంచి, నేను బుద్ధిని అనే స్థితి నుంచి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, మహాకారణ శరీరం, వీటి నుంచి అన్నిటి నుంచి కూడా ముక్త స్థితిలోకి వెళ్ళిపోయి ఆ సాధన ద్వారా అన్నిటి నుంచి విడుదల పొందడం. మోక్షం అంటేనే విడుదల. దేని నుంచి? అప్పటి వరకు నేను బంధంలో ఉన్నాను అన్న ఫీలింగ్ నుంచి విడుదల. మనమే పట్టుకుంటున్నాం వాటిని. సో నేనే పట్టుకున్నాను వీటిని అన్నిటిని అన్న ఆ స్థితి నుంచి ఒక్కసారిగా అప్పుడు రిలీజ్ అవుతారు అన్నమాట, విడుదలవుతారు. ఉన్నదంతా మోక్ష స్థితిలోనే ఉంటుంది. అప్పుడు సాధన చేసినప్పుడు, సాధన చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఆ సాధన చివరి దశలో వీటన్నిటిని కూడా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. థ్యాంక్స్ మేడం, బాగా చెప్పారు మేడం. ఇవన్నీ తెలియని మీ ద్వారా తెలుసుకున్నందుకు చాలా హ్యాపీ మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి చాలా బాగా ఆన్సర్ చేశారు మేడం. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పినట్టుంది తన క్వశ్చన్కి అయితే. బాలశంకర్ సార్ క్వశ్చన్కి చాలా బాగా ఆన్సర్ చేశారు మేడం. అంటే ఇప్పుడు ఈ రోజు వైరాగ్యంలోనే అభ్యాసం అన్న దాంట్లో కూడా మన మనసును కంట్రోల్ చెయ్యడం మాత్రమే, అంటే కళ్ళు 2 మూసుకొని అలానే కానీ సంసారానికి దూరంగా ఉండి సన్యాసం తీసుకోవాలి, లేదంటే వాళ్ళలాగా కాషాయ దుస్తువులు ధరించాలి, అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ కళ్ళు 2 మూసుకొని మన శ్వాస మీద ధ్యాస పెట్టి మనసుని కంట్రోల్ చేసి మనం శూన్య స్థితిలోకి చేరుకోవడమే అని చెప్పారు మేడం. చాలా చక్కగా చెప్పారు. బాగుంది మేడం. ఇంకోటి ఏంటంటే సహనంగా కూర్చోలేము అనుకోకుండా సహనంగా కూర్చున్నాం అనుకో, అలా సాధన చేసినామంటే మనం ఖచ్చితంగా మనసును శూన్యం చేసుకొని
మనం శూన్య స్థితిలోకి చేరుకుంటాం. అది కూడా బాగుంది మేడం. ఇంకా అంటే రోజు ధ్యానం చేస్తాము. ఆ, చేస్తే ఏమొస్తుంది, క్లాసెస్ చెప్తే ఏమొస్తుంది అని ఫలితాన్ని గురించి కూడా అందరూ కూడా అడుగుతూ ఉంటారు కదా మేడం. అది కూడా అవును. చక్కగా బాగా చెప్పారు మేడం భగవద్గీత శ్లోకానికి సంబంధించి. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.